నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత అందరూ పాపం చాలామందికి ఇప్పటికి బాధగా ఉంది. వక్ఫ్ బోర్డు కాకుండా ఇదొకటి. నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత చాలామందికి బాధ ఉంది. అరే ఒక్కచోట కూడా మత కల్లోలాలు జరగలేదేంది, ఒక్కచోట కూడా బాంబు పేలుళ్ళు జరగలేదేంది. దేశం లోపల 2014 తర్వాత ఒక్క బాంబు కూడా పేలలే. మీకు బార్డర్లో కాశ్మీర్లో ఉగ్రవాదులు ఉండేటువంటి చోట పుల్వామా అవి లెక్కలోకి రావు. ఎందుకంటే అవి బార్డర్లో దొంగనా కొడుకులంతా కూడా అక్కడ ఉగ్రవాదులు తిష్ట వేసిరు కాబట్టి సహజంగా నడుస్తుంది. కొన్ని చోట్ల నక్సలైట్లు తిష్ట వేసి జవాన్లను కాల్చివేసిరు, వాళ్ళు ఒక దేశద్రోహులు. అయితే నరేంద్ర మోడీ సర్కార్కు మద్దతు తెలుపుతున్నామా లేదా పక్కన పెడితే ఇవి దేశానికి మంచివి. కాశ్మీర్లో ఎందుకు ఉగ్రవాదులు వచ్చారు, ఇవాళ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఎందుకు ఉంటలేరు? 370 ఆర్టికల్ పెట్టి ఇవాళ దేశంలో కేవలం అంటే మీరు ఏమన్నా చేసుకోరబ్బాయి, మీరు ఈ రాజ్యాంగం కంటే ఎక్కువ అని వాళ్ళని రెచ్చగొట్టింది గతంలో ఉన్నటువంటి పార్టీలు ప్రభుత్వాలన్నీ కూడా రెచ్చగొట్టింది. మీరు రాజ్యాంగం కంటే అతీతం, మీకు ఏదైనా చేసుకోండి, మీ వెంట మేమున్నాం, మీరు అక్రమాలు చేసుకోండి, అన్యాయాలు చేసుకోండి, ఉగ్రవాదులుగా మారిపోండి అనేటువంటి విధంగా ప్రోత్సహించారు. వాళ్ళందరినీ డార్క్లో పెట్టేసారు. పేద ప్రజలందరినీ కూడా ఓటు బ్యాంకుగా వాడుకున్నారు అనేక మంది. కానీ వాళ్ళ 370 ఆర్టికల్ పోయింది, సిఏఏ వచ్చింది, ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి చట్టం వచ్చింది, 35 సంబంధించినటువంటి చట్టము రామజన్మభూమికి సంబంధించి. నెక్స్ట్ దేశవ్యాప్తంగా యూసీసీ ఉండాలి, అందరికీ ఒకే చట్టం, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలి. దేశంలో హిందువులేమో కుటుంబ నియంత్రణ పాటిస్తారు, ఇతరులు మాత్రం కుటుంబ నియంత్రణ పాటించరు. 10 మంది ఉన్నోనికేమో అన్ని ప్రభుత్వ పథకాలు పోతాయి, 2 పిల్లలు కన్నోళ్ళేమో ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి. ప్రజలారా ఆలోచించండి, మన జనాభా తగ్గుతుంది, అవతల వాళ్ళ జనాభా పెరుగుతుంటుంది. దీన్ని నియంత్రించాలి. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే విధమైనటువంటి చట్టం ఉండాలి, ఒకే విధమైనటువంటి చట్టం ఉండాలి. దేశంలో చచ్చిపోతే సంస్కరణలు కూడా అందరికీ ఒకే రకంగా ఉండాలి. కొందరిని బొందపెట్టడం అనేటువంటిది కూడా ఒక ల్యాండ్ జిహాద్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. దీన్ని కూడా ప్రజలు ఆలోచించాలి. దేశంలో భూములన్నింటినీ కూడా కబ్జా చేసేటువంటి ఒక ప్రక్రియ. ఎందుకు కాల్చొద్దు, అందరినీ కాల్చేయాల్సిందే కదా, ఎందుకు కొందరిని బొందబెడుతున్నారు? ఇది కూడా ఒక జిహాద్ కింద మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కూడా ఒక కుట్ర కింద మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేది మత మార్పిడి నిరోధక చట్టమేనా, నిరోధక బిల్లేనా? ఆ నెక్స్ట్ వచ్చేది కూడా అందరికీ సమానమైనటువంటి ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా, యూసీసీ వస్తుందా? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అవే బిల్లులు వస్తే కూడా దేశానికి మంచిదైనటువంటిది కాంగ్రెస్ చేసినా ఒప్పుకోవాలి, బీజేపీ చేసినా ఒప్పుకోవాలి, ఏ పార్టీ అధికారంలో సరే ప్రజలకు మంచిదైనటువంటిది, దేశానికి ముఖ్యంగా ప్రజలంటే దేశాన్ని ఐక్యంగా నిలిపేటువంటిది, దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని గౌరవాన్ని పెంచేటువంటిది ఏ పార్టీ చేసినా ఒప్పుకోవాలి, ఎవరు చేసినా ఒప్పుకోవాలి. దేశాన్ని వ్యతిరేకించి దేశాన్ని నాశనం చేసేటువంటి చట్టం కానీ పద్ధతి కానీ ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేసినా వాళ్ళను విమర్శించాల్సిందే, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే. అది ఏ పార్టీ అయినా కావచ్చు. కేంద్రంలో మోడీ ఉన్నాడా, మన్మోహన్ సింగ్ ఉన్నాడా, వాజ్పేయి ఉన్నాడా, లేకపోతే ఇందిరాగాంధీ ఉందా, నెహ్రూ ఉన్నారా, ఎవరు చేసినా ఆ తప్పులను తప్పిదమే అనాల్సిందే. ప్రజలని మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మనకున్నది. ముఖ్యంగా మనకున్నది మీడియాలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రత్యేకంగా అది మీడియా యొక్క బాధ్యత, ప్రజలకు సంబంధించినటువంటి విషయం కూడా ఉన్నది.